www.onlinejyotish.com సందర్శకులకు, మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు అందరికీ శ్రీ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని, ఆయుర ఆరోగ్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ నందననామ సంవత్సర పంచాంగ శ్రవణం. కలియుగ ప్రమాణము 4,32,000 సంవత్సరములు. శ్వేత వరాహ కల్ప నందలి 7వదైనటువంటి ఈ వైవస్వత మన్వంతరంలోని 28వ మహాయుగం నందలి కలియుగ ప్రథమ పాదములో 5113వదియు, ప్రభావాది 60 సంవత్సరాల్లో 26వది అయిన ఈ సంవత్సరము చాంద్రమానంచే శ్రీ నందననామ సంవత్సరంగా పేర్కొంటారు. ప్రతి 5 సంవత్సరాలకు యుగంగా లెక్కిస్తే ప్రభావాది 60 సంవత్సరాలకు 12 యుగాలుగా భావించాలి. ప్రతి యుగంలో 5 సంవత్సరాలు వరుసగా సంవత్సర, పరివత్సర, విధావత్సర, అనువత్సర, యద్వత్సరములని పిలువబడతాయి. ఈ పరంపరలో 6వ యుగంలో సంవత్సరాన్ని పేరుతో మొదటి సంవత్సరమే ఈ నందననామ సంవత్సరం. కలియుగ శతాబ్దం 5113, ఆదిశంకర శతాబ్దం 2083 సంవత్సరము, శాలివాహన శకాబ్దములు 1934, ఫసలీ శతాబ్దములు 1420-21, హిజరీ శకాబ్దములు 1432-33, శ్రీ రామానుజ శకాబ్దములు 925, క్రీస్తు శకము 2012-13 సంవత్సరంలో ఈ నందననామ సంవత్సరం నడుస్తుంది. నందననామ సంవత్సరానికి రాజాది నవనాయక నిర్ణయం. మన ప్రభుత్వానికి మంత్రిమండలి, ముఖ్యమంత్రి ఎలా ఉంటారో ప్రతి సంవత్సరానికి కూడా రాజాది నవనాయకులు ఉంటారు. 9 మంది నాయకులు ఈ సంవత్సరాన్ని పాలిస్తారు. ఈ నందననామ సంవత్సరానికి రాజు శుక్రుడు అవుతున్నాడు, మంత్రి కూడా శుక్రుడే అవుతాడు. సేనాధిపతి గురువు, సస్యాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి శని, అర్ఘాధిపతి గురువు, మేఘాధిపతి కూడా గురువే అవుతాడు. రసాధిపతి బుధుడు, నీరసాధిపతి చంద్రుడు. రాజు మంత్రి శుక్రుడు వలన, అలాగే ఎక్కువ శుభగ్రహాలు ఈ సంవత్సరం ఆధిపత్యం ఉండటం వలన ఈ సంవత్సరం సుభిక్షంగా ప్రజామోదంగా ఉంటుంది. పంటలు పండటం కానీ, వర్షాలు సకాలంలో కురియడం, కరువు కాటకాలు లేకుండా ఉండటం మొదలైన శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరానికి ధాన్యాధిపతి శని అవడం వలన ధాన్యం దిగుబడిలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. మౌఢ్య నిర్ణయం. ఈ సంవత్సరము ఏప్రిల్ 30 నుంచి మే 29 వరకు గురుమౌఢ్యమి, అలాగే జూన్ 1 నుంచి జూన్ 10 వరకు శుక్రమౌఢ్యమి ఉన్నాయి. అలాగే 2013 ఫిబ్రవరి 22 నుంచి 23 మధ్యలో శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఈ సంవత్సరము మే 17-28 మధ్య నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. మకర సంక్రమణం 14 జనవరి 2013 ధనిష్ఠా నక్షత్రయుక్త సిద్ధయోగ గరజ్కరణ మకర లగ్న మొదటి ముహూర్తంలో 6:59 జరుగుతుంది. ఈ సంవత్సరం వాస్కర్తరి మే 4 నుంచి 28 వరకు, అగ్నికర్తరి మే 11 నుంచి 24 వరకు, ఆరుద్ర కార్తె ప్రవేశము జూన్ 21 ఉంటుంది. ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఏప్రిల్ 1వ తారీఖున, హనుమాన్ జయంతి ఏప్రిల్ 6వ తారీఖున, అక్షయ తృతీయ ఏప్రిల్ 24వ తారీఖున, నృసింహ జయంతి మే 4వ తారీఖున, బుద్ధ పూర్ణిమ 6వ తారీఖున, హనుమాన్ జయంతి మే 15వ తారీఖున, అలాగే
జూలై 24న సామవేద ఉపాకర్మలు, ఆగస్టు 1న కృష్ణ యజుర్వేద ఉపాకర్మ, ఆగస్టు 2వ తారీఖున శ్రావణ పౌర్ణమి ఋగ్వేద ఉపాకర్మ, యజుర్వేద ఉపాకర్మ ఉంటాయి. ఆగస్టు 9న శ్రీకృష్ణ జన్మాష్టమి, అలాగే నవరాత్రి ఆరంభము అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతాయి. 20వ తారీఖున సరస్వతి పూజ, 22 దుర్గాష్టమి, 23 మహానవమి, 24 విజయదశమి ఉంటాయి. 29వ తారీఖు అక్టోబర్ 29 కోజాగిరి పౌర్ణమి, నవంబర్ 12 ధనత్రయోదశి, నవంబర్ 13 దీపావళి. దత్త జయంతి డిసెంబర్ 28వ తారీఖు. భోగి పండుగ 2013 జనవరి 13న. మకర సంక్రమణం ఉత్తరాయణ ప్రారంభం జనవరి 14, జనవరి 15 2013 కనుమ పండుగ. వసంత పంచమి ఫిబ్రవరి 15 2013, రస సప్తమి ఫిబ్రవరి 17 2013. హోలీ పూర్ణిమ మార్చి 27. ఈ సంవత్సరము ఆదాయ వ్యయములు 12 రాశుల వారికి. మేషరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. వృషభ రాశి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. మిథున రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం అవమానం 7. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం కూడా 3. సింహరాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3. కన్యారాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. తులారాశి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 6. వృశ్చిక రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ధనుస్సు రాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 4, వ్యయం అవమానం 2. మకర రాశి ఆదాయం 8, వ్యయం కూడా 8, రాజపూజ్యం 7, అవమానం 2. కుంభరాశి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 5. మీనరాశి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 5. కందాయపరములు అంటే సంవత్సరాన్ని 3 భాగాలుగా చేసి ఒక్కో భాగానికి 4 మాసాలు ఉంటాయి. దీంట్లో బేసి సంఖ్య వస్తే ధనలాభం, సరి సంఖ్య వస్తే మధ్యం బలం, 0 వస్తే నిష్ఫలంగా ఉంటుంది. మొదటి 0 వస్తే ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. రెండోసారి 0 వస్తే మనోవ్యధగా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. మూడో కందాయంలో 0 వస్తే ఆర్థిక నష్టాలు కలుగుతాయి. అశ్విని నక్షత్రం 2, 1, 0, భరణి 5, 2, 2, కృత్తిక 0, 0, 4, రోహిణి 3, 1, 1, మృగశిర 6, 2, 3, ఆరుద్ర 1, 0, 0, పునర్వసు 4, 1, 2, పుష్యమి 7, 2, 4, ఆశ్లేష 2, 0, 1, మఖ 5, 1, 3, పుబ్బ 0, 2, 0, ఉత్తర 3, 0, 2, హస్త 6, 1, 4, చిత్త 1, 2, 1, స్వాతి 4, 0, 3, విశాఖ 7, 1, 0, అనురాధ 2, 2, 2,
జ్యేష్ఠ 504, మూల 011, పూర్వాషాఢ 323, ఉత్తరాషాఢ 600, శ్రవణం 112, ధనిష్ట 424, శతభిషం 701, పూర్వభాద్ర 212, ఉత్తరాభాద్ర 520, రేవతి 002. ఈ సంవత్సరం మన దేశంలో కనిపించే గ్రహణాలు ఏవీ లేవు. ఇది నందన సంవత్సర పంచాంగ శ్రవణం. శుభం భూయాత్.